హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వెజ్ పులావ్ ప్రిపేర్ చేసుకోబోతున్నాం. చాలా సింపుల్గా అయిపోతుంది. మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్నే దీంతో ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. సో ఆ ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం మనం ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. తర్వాత ఇందులో ఒక 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే బటర్ యూస్ చేయొచ్చు, లేదా కంప్లీట్గా ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. ఈ ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులో స్పైసెస్ యాడ్ చేస్తున్నాము. ఇలాచీ, లవంగాలు, దాల్చిన చెక్క అండ్ బిర్యానీలో వేసుకుంటాం కదా పువ్వు, అండ్ ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాం అనమాట. ఈ స్పైసెస్ ఇలా ఎక్కువగా ఏం యాడ్ చేయట్లేదు. దీనికంటే మనం దీన్ని పౌడర్లా చేసుకొని యాడ్ చేసుకుంటే ఇంకాస్త ఫ్లేవర్ బాగుంటుంది. ఒకవేళ బిర్యానీ మసాలా స్కిప్ చేస్తే ఇలా చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో పచ్చిమిర్చి అండ్ టొమాటోస్, ఆలు వేస్తున్నాము. మీకు కావాలంటే బీన్స్ వేసుకోవచ్చు, కాలీఫ్లవర్ వేసుకోవచ్చు. ఇలా ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు నచ్చినవి. పులావ్లో ఇంతే కదా, అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు నచ్చినవి. అండ్ గ్రీన్ పీస్ వేసాము. అలాగే నానపెట్టుకున్న సోయా చంక్స్ ఉంటాయి కదా, మిల్ మేకర్ అంటాం, వాటిని కూడా ఇందులో వేస్తున్నాము. చాలా బాగుంటుంది టేస్ట్. అంటే ఇలా వెజిటేరియన్స్కి ఇలా చేసుకుంటే డిఫరెంట్గా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎక్కువగా ఏమి ఉండవు కదా వెజిటేరియన్ రెసిపీస్లో. అండ్ తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేస్తున్నాము అండ్ 1 టీ స్పూన్ కారం. పసుపు ఎందుకంటే పసుపు అన్ని రకాలుగా చాలా మంచిది, యాంటీబయాటిక్, అండ్ వింటర్లో కాబట్టి ఇది ఇప్పుడు చాలా అవసరం అనమాట. ఇవన్నీ వేసుకొని కలిపేసుకున్న తర్వాత ఒక 1 టీ స్పూన్ గరం మసాలా వేసాను, బిర్యానీ మసాలా. ఇది వేయకున్నట్లయితే ఇందాక స్పైసెస్ చూసాం కదా, వాటిని పొడి చేసుకొని వేసుకున్నా చాలా బాగుంటుంది. అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేస్తున్నాం ఇక్కడే. సో ఇవన్నీ ఒక మిక్స్ చేసుకోవాలి కంప్లీట్గా. మనకి ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాటర్ వేస్తాం, బాయిల్ చేసుకుంటాం కాబట్టి జస్ట్ మనం టమాటోస్ సాఫ్ట్గా అయ్యేంతవరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇందులోనే నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేస్తున్నాను. నేను 2 కప్స్ బియ్యాన్ని తీసుకున్నాను. సో దీనికోసం 4 కప్స్ వాటర్ వేస్తాం అంతే. బియ్యాన్ని వేసుకొని 1 నిమిషం పాటు వాటర్ వేయకుండా మనం కల్పించుకున్నట్లయితే ఆ స్పైసెస్ అన్నీ ఈ బియ్యానికి పట్టేస్తాయి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా వేసుకోవడం వల్ల. మనం బియ్యం నానబెట్టుకున్న ఏవైతున్నాయో వాటిని, ఆ వాటర్ని నేను ఇందులో వేసేస్తున్నాను. అంటే ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత మనం రైస్కి సరిపడా బియ్యాన్ని వేసి అదే వాటర్లో నానబెట్టాను అనమాట. దీనివల్ల ఫ్లేవర్ బాగుంటుంది. బియ్యాన్ని కూడా వేసేసి ఒకసారి కలిపేసుకున్నాం మనం. ఈ వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని సరిపోతే వేసుకోవచ్చండి. ఇప్పుడు ఒకసారి తీసి చూద్దాం మనం. సో వాటర్ బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా ఫ్రెష్ కొరియాండర్ వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మనం సాల్ట్ చెక్ చేసుకొని పడితే ఇంకొంచెం యాడ్ చేసుకుందాం, లేదు సరిపోయింది అంటే ఓకే అనమాట. అండ్ దీన్ని మనం ఇలాగే ఇంతే ప్రాసెస్లో రైస్ కుక్కర్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే కుకింగ్ బిగినర్స్కి, ఇప్పుడిప్పుడే వంట చేసే వాళ్ళకైతే రైస్ కుక్కర్లో చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే 2 కప్స్కి 4 కప్స్ వాటర్ ఇలా కొలతలతో మీరు రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మీకు కూడా. నాకు కొంచెం సాల్ట్ పడుతుంది అనిపించింది, జస్ట్ నేను ఒక 1/2 టీ స్పూన్ కూడా కాదు, ఇంకాస్త తక్కువే వేసాను. సో చూసారు కదా, మనకు ఒక 15 మినిట్స్లో రైస్ అయితే ఆల్మోస్ట్ వాటర్ అంతా పీల్ చేసుకుంది, కుక్ అయిపోయింది. నేను పైనుంచి కొద్దిగా ఫ్రెష్ కొరియాండర్ అండ్ పుదీనా వేస్తున్నాను. ఫ్లేవర్ బాగుంటుంది అనమాట పైనుంచి ఇలా పుదీనా, కొత్తిమీర వేయడం వల్ల. మీకు ఇష్టమైతే కాజు కూడా వేసుకోవచ్చు ఫ్రై చేసుకొని. సో ఇదంతా మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. దీన్ని ఒక 2 మినిట్స్ మనం ఇలాగే ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా ఫోర్స్ చేసి కలపొద్దు, ఎందుకంటే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో ఇలా 2 మినిట్స్ ఉంచేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ దీన్ని ఇలా వదిలేసేయండి. మనకు అప్పుడే రైస్ పొడి పొడిగా వస్తుంది. అప్పుడే తీసామంటే మెత్తగా అనిపిస్తుంది అనమాట. ఫైవ్ మినిట్స్ తర్వాత మనం చూద్దాము. రైస్ ఇలా 5 మినిట్స్ అలా ఆగడం వల్ల మనకి రైస్ పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. స్టీల్ బౌల్ అయినప్పటికీ కొద్దిగా కూడా అడగంటలేదు, పర్ఫెక్ట్గా వచ్చేసింది రైస్ అయితే. అండ్ ఈ బౌల్స్ నాకు ఇలా ఇంటి వాటికి చాలా బాగా యూజ్ అవుతున్నాయి అనమాట. ఇది పులావ్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేశారంటే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.